పుణ్యం కోసం, పాపాలు పోవడం కోసం కాశీ ఓసారి, రామేశ్వరం ఓసారి వెళ్ళడం, రామేశ్వరంలో నీళ్లు కాశీగంగలో పోయడం, కాశీగంగలో నీళ్లు పట్టుకొచ్చి రామేశ్వరంలో పోయడం, 100 మందికి భోజనాలు పెట్టేయడం, మేము పుణ్యం సంపాదించాం అంటూ ఉంటాం. కానీ మనస్సులో ఎలా ప్రవర్తిస్తాం? మళ్ళీ ఇంట్లో మళ్ళీ మనుషులు కొట్టుకుంటూనే ఉంటాం. ఈ కాశీ యాత్ర, రామేశ్వరం యాత్ర ఏమైందో ఎవరికీ తెలియదు. నాకు ఒక 3 ఏళ్ల క్రితం ఓ పెద్ద ఆవిడ ఫోన్ చేసింది. ధర్మ సందేహాలు ఉంటాయిగా మాకు, అడుగుతూ ఉంటారు వద్దన్నా సరే. అందుకే నేను ప్రయాణాలు చేస్తే ఈ వేషంలో చేయనండి. శుభ్రంగా ఓ ప్యాంటు, చొక్కా, వీలైతే టీ-షర్ట్ వేసి టోపీ కూడా పెట్టేస్తాను. నేను ఎవరో తెలియకుండా ఉంటే నా జోలికి రారు. నా ప్రయాణం నాకు సాగుతుంది. నేను పుస్తకం పెట్టుకోవచ్చు, లేకపోతే పక్కనే చేరిపోతారు. వచ్చి ఇప్పుడు వాలి అని మొదలెడతారు. ఇక తెమలది రామాయణం. ఇంకా అంటే మీరు కనపడ్డారు కాబట్టి అడుగుతున్నామని మాట్లాడతారు. ఇంక మొత్తం పక్కనే కూర్చుంటారు. ఇంకా ప్రయాణం అంతా సందేహమే సరిపోయింది. ఈ సందేహాలు తీరదు. ఇంకా ఆ మాట్లాడడం సరదా అంటే నిజానికి సందేహం కాదు. అందుకే నేను ప్రయాణాల్లో వేరుగా ఉంటా. కానీ మరి ప్రేక్షకులు అడుగుతారు, తప్పదు. కొన్నైనా